నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్. సో, ఈరోజు వీడియోలో ఈరోజు అప్డేట్ ఏం లేదండి. బట్ చాలామంది ఏంటంటే టెన్షన్ పడుతున్నారు ఎగ్జామ్ గురించి. సో, ఫిబ్రవరి 20 టెంటేటివ్ డేట్ ఇచ్చారు. ఇంకా ఏం అప్డేట్ రాలేదు. ఫైనల్ టైమ్ టేబుల్ రాలేదు. అలాగే హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోలేదు. సో, ఇలా అని చెప్పి కొంతమంది కంగారు పడుతున్నారు. సో, ఎందుకు ఈ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది? అసలేంటి ఈ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. అసలు లేదంటే చాలామంది ఇంకా ఏమనుకుంటున్నారంటే ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయినాయేమో, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయేమో అని చెప్పేసి కొంతమంది టెన్షన్‌లో ఉన్నారు. సో, అలాంటి వాళ్ళందరూ కూడా ఏం టెన్షన్ వద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్ గురించి తెలియని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఇంకా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్‌గా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళని కలిసినట్లయితే మీకు మిగతా వివరాలు అక్కడ చెప్తారు. సో, అక్కడ మీ ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకొని ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా అక్కడ కంప్లీట్ చేస్తారు. సో, అదే ఫైనల్‌గా వాళ్ళకున్నటువంటి ఛాన్స్. సో, ఇలా ఆన్‌లైన్‌లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి ఫెసిలిటీ అనేది ఇప్పుడు లేదు. సో, అలాగే ఫిబ్రవరి 20 అని చెప్పారు టెంటేటివ్ డేటు. సో, ఇంకా ఎప్పుడు టైమ్ టేబుల్ రిలీజ్ చేస్తారు? సో, లేదంటే సడెన్‌గా ఎగ్జామ్స్ పెట్టేస్తారా? సో, ఇలా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో, ఆ డౌట్స్‌ని క్లియర్ చేద్దామని చెప్పేసి, అలాగే మీకు ఈ ఎగ్జామ్ టెన్షన్ అనేది కొంచెం తగ్గుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో, యాక్చువల్‌గా ఈ వీడియో చేయొద్దనుకున్నాను. ఎందుకంటే ఏమి అప్డేట్ లేకుండా వీడియో ఎందుకని చెప్పేసి నేను ఆగాను. బట్ ఎందుకంటే మీ టెన్షన్ అనేది కొంచెం రిలాక్స్ అవుతారు. సో, అలానే ఎగ్జామ్స్ మీద ప్రిపరేషన్‌లో కాన్సంట్రేట్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో, మనం ఫస్ట్ టైమ్ మనకి నోటిఫికేషన్ ఇచ్చిన ఆ నోటిఫికేషన్‌లో చూసినట్లయితే మనకిక్కడ చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు కదండీ! సో, ఆంధ్ర యూనివర్సిటీ స్పెషల్ డాష్‌బోర్డ్ అనేది క్రియేట్ చేశారు స్పెషల్ ఎగ్జామ్స్‌కి. సో, అలాగే ఇక్కడ మనకి ఆహ్, క ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి 20 స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో, టెంటేటివ్‌గా. సో, టెంటేటివ్‌గా ఇచ్చారు డేట్. సో, అది కన్ఫర్మ్‌గా ఇవ్వలేదు. బట్ సూన్‌లీ అప్డేట్ చేస్తామని చెప్పారు. సో, అలాగే ఎగ్జామినేషన్ అనేది మనకి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లోనే జరుగుతాయి. సో, అలాగే ఇక్కడ ఈ నోట్‌లో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎగ్జామినేషన్ సెంటర్ గాని, టైమ్ టేబుల్స్ విల్ బి డిస్‌ప్లేడ్ లేటర్ ఇన్ ఏయూ వెబ్‌సైట్. అంటే exams.andrauniversity.edu.inలో ఈ మిగతా రిజిస్ట్రేషన్ అంటే ఎగ్జామ్ టైమ్ టేబుల్ గాని, ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అప్డేట్ చేస్తామని చెప్పారు. సో, అలాగే రీవాల్యుయేషన్ అనే ప్రొవిజన్ లేదు కాబట్టి స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్‌కి. సో, ఈ నోటిఫికేషన్‌లో మనకి చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు ఈ ఏదైతే మనకి స్పెషల్ డాష్‌బోర్డ్ ఇచ్చారో అది చెక్ చేస్తున్నాను. సో, చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి అప్డేట్ లేకపోయేసరికి సో, నేను కూడా కొన్నిసార్లు కంగారు పడుతున్నా. ఎందుకంటే ఇంకా ఎగ్జామ్ అప్డేట్ చేయలేదేంటి డేట్స్ అవి ఇవి అని చెప్పేసి. సో, ఇక్కడ కమెన్స్‌మెంట్ ఆఫ్ ఎగ్జామ్ అనౌన్స్‌డ్ సూన్ అని ఇచ్చారు కాబట్టి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, అలానే ఈ ఈ వెబ్‌సైట్ ఏదైతే ఎగ్జామ్స్ వెబ్‌సైట్ ఏదైతే ఇచ్చారో అది ఈ వెబ్‌సైట్‌లో కూడా చూసినట్లయితే మన ప్రీవియస్‌గా సో, ఈరోజు వరకు కూడా అప్డేట్ అనేది మనకి ఏ అప్డేటు రాలేదండి. సో, ఇందులో మీరు ఒకసారి గమనించొచ్చు. సో, 20వ తారీఖున మనకి ఒక అప్డేట్ వచ్చింది. అంటే వేరే ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటిది. సో, ఈ రీసెంట్‌గా మనకి ఏ అప్డేట్ అనేది ఇక్కడ లేదు. సో, లాస్ట్ అప్డేట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్‌కి సంబంధించి 31/1 అని ఉందండి. సో, ఇది మనకి సర్క్యులర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే అలౌయింగ్ ఫర్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ టు స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి. సో, ఇక్కడ మనకి 13వ తారీఖున ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. సో, ఇదేంటంటే ఎ డేట్ ఎక్స్‌టెన్షన్ అనేది ఇచ్చారు. 27 జనవరి వరకు. సో, అది ఆల్రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనకి 30న ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో, అదేంటంటే ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ చెక్ చే ఎగ్జామ్‌కి రిజిస్టర్ అవ్వాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి సో, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ అనేది ఇవ్వడం జరిగింది. సో,
అలాగే అంటే అంటిల్ టైమ్ టేబుల్ వచ్చేంత వరకు మనకి అఫీషియల్ డేట్స్ అనౌన్స్ చేసేంత వరకు వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో, దీని తర్వాత మనకి ఎప్పుడు కూడా ఈ ఎగ్జామ్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఈడీయూ ఇన్‌లో మనకి ఎటువంటి అప్డేట్ రాలేదు. సో, కొన్నిసార్లు మనకి ఇందులో ఏమైనా అప్డేట్ మిస్ అయిపోయామా అనుకుంటే మాత్రం ఒకసారి చాలా సార్లు చెప్పాను మన ప్రీవియస్ వీడియోలో కూడా. ఇందులో స్పెషల్ డ్రైవ్ అని టైప్ చేసినా కూడా మనకి దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. సో, మేబీ మీరు పీజీ అప్డేట్స్ చూస్తున్నారు సార్, యూజీ అప్డేట్స్ చూడట్లేదు అని అనుకుంటే మాత్రం ఒకసారి యూజీ అప్డేట్స్‌లో కూడా మనం చూసినట్లయితే ఓన్లీ మనకి ఇక్కడ డిసెంబర్ 3న నోటిఫికేషన్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఈ రెండింటిలో కూడా మీరు కూడా చెక్ చేస్తూ ఉండండి. సో, నేను రోజు చెక్ చేస్తున్నాను. ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు ముందుగా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సో, నాకంటే ముందుగా మీలో ఎవరికైనా మన వ్యూవర్స్‌లో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్‌లో మీరు కామెంట్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో, ఆ విధంగా అప్డేట్ అనేది ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు ముందుగానే అప్డేట్ చేస్తాను. సో, పానిక్ అవ్వకుండా మీ ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. సో, ముఖ్యంగా ఎందుకంటే ఈ టైమ్ టేబుల్ గాని, హాల్ టికెట్స్, ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అలాట్ చేయాలి. సో, అలాగే వీళ్ళకి కొంత ప్రాసెస్ ఉంటుంది. సో, స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అని చెప్పేసి, అలాగే సబ్జెక్ట్ కన్సాలిడేషను. సో, ఏ సబ్జెక్ట్స్ ఎవరెవరు రాస్తున్నారు, ఎగ్జామ్ సెంటర్ ప్లానింగు, అలాగే క్వెషన్ పేపర్ ప్రిపరేషన్స్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అప్రూవల్, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అండ్ ప్యారలల్‌గా చాలా ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. సో, ఓన్లీ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామ్స్ కాకుండా రెగ్యులర్ ఎగ్జామ్స్, సప్లిమెంటరీ అండ్ వేరే ఎగ్జామ్స్ కూడా ప్యారలల్‌గా మిగతా అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు డిలే అవుతూ ఉంటుంది. సో, ఈ డిలేని మీరు పానిక్‌గా అంటే టెన్షన్ పడకండి. సో, ఖచ్చితంగా మనకి కొద్ది రోజుల్లోనే మనకి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నార్మల్‌గా మనకి ఎగ్జామ్‌కి 7-15 డేస్ ముందే మనకి టైమ్ టేబుల్ అనేది రిలీజ్ చేస్తారు. అలాగే 5-7 డేస్ అంటే 1 వీక్ ముందే మనం హాల్ టికెట్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఇస్తారు. సో, అలాగే ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు ఉన్న ఇన్ఫర్మేషన్‌ని పర్సనల్‌గా తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని మీకు చెప్పాను. సో, మీరెప్పుడూ కూడా యూట్యూబ్‌లో చెప్పిన ఇన్ఫర్మేషనో లేకపోతే వేరే ఏదో కాకుండా మీరు అఫీషియల్‌గా మాత్రమే ఇన్ఫర్మేషన్‌ని ఫాలో అవ్వండి. అదే కన్ఫర్మ్ మనకి. సో, అఫీషియల్‌గా మనకి ఏవైతే వెబ్‌సైట్స్ ఇచ్చారో అందులోనే మీరు వెరిఫై చేసుకోండి. సో, అదే మనకి వాలిడ్ ఇన్ఫర్మేషను. సో, ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.